వ్యూవర్స్, మనం ఐలాండ్లో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 అవర్స్ గడిచిపోయింది. నెమ్మదిగా చూడండి, మొత్తం చీకటి పడుతుంది. సో చీకటితో పాటుగా చలి పెరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 6:15 అవుతుంది, 6:15. సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది క్యాంపింగ్ ఏర్పాటు చేసుకోవాలి. క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుంటే మనకు సెక్యూరిటీ లేదు అని అంటే ఇంత చూడండి, ఈ ఫారెస్ట్లో ఉండేటువంటి ఎలాంటి యానిమల్స్ ఎట్లా వస్తాయి, ఏంటిది, ఏ వస్తాయి అనేటువంటిది తెలియదు మనకు. సో వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలి అని అంటే క్యాంప్ ఫైర్ వేసుకోవాలి. ఫస్ట్ క్యాంప్ ఫైర్ని మనం ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం. చూడండి, మేము కంప్లీట్ అడ్వెంచర్ చేద్దామని వచ్చింది. ఏమీ లేదు, ఒక్క బెడ్షీట్ తప్ప, ఓన్లీ బెడ్షీట్, దట్స్ ఆల్. సో మొత్తం ఓపెన్ ఎయిర్లో ఇక్కడ ఐలాండ్లో ఎవ్వరు లేనటువంటి ఈ ప్లేస్లో మేము క్యాంపింగ్ అడ్వెంచరస్ చేయబోతున్నాం. రండి, క్యాంపింగ్ ప్లేస్ చూపిస్తాం. క్యాంపింగ్ కావాల్సినటువంటి కట్టెలు అన్నిటిని మనం తీసుకొని ఇప్పుడే అరేంజ్ చేసుకుంటున్నాం. దాదాపుగా చీకటి పడిపోయింది. సో క్యాంపింగ్ అనేటువంటి క్యాంప్ ఫైర్ వేసుకోవడం క్యాంప్ దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం 6:30 అవుతుంది. టైం ఇప్పుడు 6:30. సో మన సేఫ్టీ ఫస్ట్ చూసుకోవాలి. ఫైర్ వేసుకుంటే మనం సేఫ్గా ఉన్నట్టు. ఇప్పుడు ఫైర్ వేసుకోవడానికి ట్రై చేస్తాం. Girls with their nails done now. Girls with their nails done. Girls with their nails done. ఫ్రెండ్స్, ఫైర్ వేసుకున్నాము. సో ఫైర్ రెడీ. సేఫ్టీ, సో సేఫ్టీ ప్రికాషన్స్లో ఫస్ట్ది మనం తయారు చేసుకున్నాం. నెక్స్ట్ వాటర్ కావాలి మనకు. నైటు దాహం వేసి తాగడానికి, ఏమైనా తినడానికి తిండి. సో అందుకు మనం నది వాటరే ఇక్కడ ఉంటుంది కాబట్టి నది వాటర్ తెచ్చుకోవాలి. మళ్ళీ నైట్ అయితే వెళ్ళలేము. సో కంప్లీట్గా నైట్ అయితే కష్టం ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్కి వెళ్దాం. ఫ్రెండ్స్, టైం 7 అవుతుంది. టైం గడిచే కొద్దీ కొంచెం ఆందోళన కూడా జరుగుతుంది. వాటర్కి వెళ్ళాలి. ఎందుకు అనంటే అడవి ఫస్ట్ టైము అడవిలో ఇట్లా ఎవ్వరు లేకుండా ఉన్నటువంటిది. సో ఏం జరుగుతుంది, ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం ఎక్కువ ఫీలింగ్ కలుగుతుంది, ఎక్కువ ఆందోళన కలుగుతుంది. సో టైం టు టైం చెప్తాను నేను ఏం జరుగుతుంది అనేటువంటిది. ఫ్రెండ్స్, నదిలో నీళ్ళు తీసుకుంటున్నాం. నీళ్ళు తీసుకొని బయటికి రావడం జరుగుతుంది. ఫస్ట్ వాటర్ అండ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కొరకు ఫైర్. ఇవన్నీ చూడండి, కంప్లీట్గా నైట్ అయిపోయింది. మనకు ఇక్కడ ఫైర్ కనిపిస్తుంది. ఫైర్
girls with their nails done now. Girls with their nails done. I like the girls with their nails done. Girls with their nails done. ఫ్రెండ్స్, టైం 9 అవుతుంది. క్యాంప్ ఫైర్ పక్కన ఉన్నాం. సో ఇప్పటికీ చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం చీకటి అయిపోయింది. పక్షుల శబ్దాలు, వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎలాంటి శబ్దాలు వినాల్సి వస్తుందో క్షణక్షణం కొంచెం భయంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మేము తెచ్చుకున్న స్టిక్స్ మొత్తం అయిపోవడానికి వచ్చాయి. ఇంకా ఎంతవరకు వస్తాయో తెలియదు. ఇవి సౌండ్స్ మాత్రం భీకరంగా వస్తున్నాయి. మీకు కూడా ఆ సౌండ్స్ని వినిపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. వినండి ఒకసారి. ఒక పక్కన కప్పల బెకబెక, పక్షుల శబ్దాలు, ఇంకా దూరం నుంచి రేసు కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. కానీ చూడాలి ఇంకా ఏమేమి. టైం 9 కదా, 12, 1 అయినప్పుడు ఏమవుతుంది చూద్దాం. అంతవరకు వెయిట్ చేసి చూడాలనేటువంటిదే. ఫ్రెండ్స్, ఐలాండ్లో ఉన్నాం. ఈ అడ్వెంచర్లో ఇప్పుడు 10:30 అయింది. నైట్ 10:30. సౌండ్స్ సేమ్ పెరుగుతూ ఉన్నాయి. చలి తక్కువ ఉంది అనుకున్నాం, కానీ చలి కూడా భయంకరంగా ఉంది. ఇంకా కట్టలేమో అయిపోవస్తున్నాయి. వెయిట్ చేస్తున్నాం. ఇంకా 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 కొత్త కొత్తవి ఏముంటాయి. ఈ నైటు యాక్చువల్గా మొత్తం ఉండాలని ఒక ఆలోచన. నైట్ మొత్తం మేల్కొని ఉండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనము టౌన్లో ఉండే కంటే, మన సొంత ఇంట్లో ఉండే కంటే డిఫరెన్స్ ఏముంటుంది. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా హాయిగా ఉంది. ఒక్కటి మాత్రం విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకనే మేము ఫైర్ వేసుకొని ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. అండ్ చూడండి, 7:30కి ఏ విధంగా మనం అనుకున్న రీతిలో చలి ఏం లేదనుకున్నామో, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ చలి విపరీతంగా పెరుగుతుంది. మాకు ఎటువంటి టెంట్ కానీ ఏం కానీ లేకుండా ఖాళీ సింగిల్ బెడ్షీట్తో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ జంతువులను వేటాడే కుక్కలు, వాటి అరుపులు చాలా భయంకరంగా వినపడుతున్నాయి. అయినా కూడా వీడియో ఖచ్చితంగా చేయాలని చెప్పేసి క్యాంప్ వేసుకొని ఫైర్ వేసుకొని ఉన్నాము. చూద్దాం మార్నింగ్ వరకు ఏ విధంగా ఉంటుందో. బెడ్షీట్ ఒకటి తెచ్చుకున్నామని చెప్పాం కదా. సో బెడ్ను కూడా అరేంజ్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే చీకటి పడుతుంది, పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి అటు ఇటు సెటిల్ అవుతున్నాయి. సో భయంతో తిరుగుతున్నాయి కొన్ని. సో మళ్ళీ నేను చెప్తాను. ఫ్రెండ్స్, టైం 1:30 అవుతుంది. ఐలాండ్లో ఫైర్ ముందరే ఉన్నాం. దాదాపుగా ఇవి లాస్ట్ స్టిక్స్ అయిపోతాయి. కానీ వెదర్ అట్లాగే ఉంది, అన్చేంజింగ్. భయంకరమైనటువంటి అవే శబ్దాలు ఉన్నాయి. రేస్ కుక్కలు, బర్డ్స్, కప్పలు. అబ్బా, ఇది అనుభవిస్తే తప్ప తెలియనటువంటి ప్లేస్ ఇది. సో చూస్తున్నాం, నిద్ర వస్తుంది.
కానీ బలవంతంగా నిద్రపోవాలి. మార్నింగ్ ఈ మధ్యలో ఏమైనా జరిగేటువంటివి ఉంటే మేము చేయలేము, క్యాప్చర్ చేయలేము. బట్ మా అనుభవాన్ని మీకు చెప్పగలుగుతాం. యా, గంటకి వెదర్ చేంజ్ అవుతూ ఇంకా కూల్గా మారుతుంది. ఎందుకంటే మనం రివర్ పక్కలో ఉన్నాము. ఆబ్వియస్లీ వెదర్ చాలా కూల్గా ఉంటుంది. వెదర్ కూల్గా ఉన్నా మేము ఎటువంటి ప్రికాషన్స్ కానీ ఎటువంటి దుప్పట్లు ఏమి తెచ్చుకోలేదు కాబట్టి మేము చెప్పచ్చు వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇవి చివరి స్టిక్స్. రేపు మార్నింగ్ వరకు ఏమన్నా ఎదురైతే మా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మేము ఉంటాము. ఈ నైట్ వీడియోని ఇప్పటి వరకు ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ ద వీడియో. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ప్లేస్, ప్లీజ్ కాంటాక్ట్ అస్. మా నంబర్స్ డెఫినెట్గా మా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1:30కి క్లోజ్ చేసి పడుకుందాం పడుకున్నాం. కానీ సడన్గా 1 అవర్ తర్వాత 2:30కి పెద్ద శబ్దం వచ్చింది. లేదు, భయమైంది. బహుశా ఎలుగుబంట, కొండ చిలువన, రేస్ కుక్కలా తెలియలే. అలర్ట్ అయిపోయాం. ఇద్దరం లేచినాం. లేచి వెతకడం మొదలుపెట్టినాం. వాయమ్మ, మొత్తం నదీ తీరం మొత్తం వెతికినాం, కానీ దొరకలే. అది మంట ఉంది, నిప్పులు ఉండినాయి కొంచెం, అందుకనే బతికిపోయాను. బహుశా ఈ మంట వల్ల మాకు కొంచెం సేఫ్టీ ఉన్నది అనుకుంటున్నాము. సౌండ్ ఏదో వెతకడానికి ట్రై చేసాము, అది ఏదో మాకు అంత క్లారిటీగా తెలియట్లేదు. బహుశా ఇక్కడ ఏం లేదు కానీ తెలియడం లేదు. ఇక నిద్ర కూడా రావట్లే, ఇక పడుకోలేకపోతున్నాం, నిద్ర రావట్లే. అందుకే ఇక్కడ ఉన్న ఐలాండ్లో వాళ్ళందరూ మళ్ళీ యథావిధిగా వాళ్ళ జీవన విధానం, చేపల వేటను ప్రారంభించడం జరుగుతుంది. వాళ్ళు జస్ట్ 4 o'clock లేస్తారు, వెళ్ళిపోతారు చేపలు పట్టుకుంటా. ఇక అంతవరకు మేము వెయిట్ చేద్దామని అనుకుంటున్నాం. సో వెయిట్ చేస్తున్నాం. 4 వరకు ఇట్లాగే ఉంటాం. మళ్ళీ ఏమైనా వస్తే వాటిని ఐడెంటిఫై చేసి ఏంటిది, ప్రొటెక్టివ్గా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి. అందుకని మంట వేసుకొని కూర్చున్నాం. మళ్ళీ కట్టెలు తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. కానీ బాగుంది, హాయిగా ఉంది. అడ్వెంచర్ చేయాలంటే ఉండాలి. ఇటువంటి ఒక ప్లేస్ని ఎంచుకొని ప్రతి ఒక్కరూ ట్రై చేసిన ప్లేస్ ఇది. సూపర్ బాగుంటుంది. లెట్స్ ట్రై ఇట్. చూద్దాం. 4 వరకు మేము ఇట్లాగే ఉంటాం. మళ్ళీ 4 తర్వాత అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పడుకుందామని ట్రై చేస్తా ఉన్నా. 2:30 అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ శబ్దాలు ఏంది, కథ ఏంది, ఏమొస్తాయి చూస్తూ ఇట్లా పడుకొని ఎదురుస్తూ ఉన్నా. ఇప్పుడు 3:30 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో చేపలు పట్టడానికి బోట్లన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరుతారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. అందుకే సూపర్గా ఇంకా వెయిట్ చేస్తూ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకేమైనా వస్తాయా లేదనంటే ఇక్కడి నుంచి
హాయిగా పీస్ఫుల్గా బయటపడచ్చు. దానికోసం ఎదురుస్తున్నాం. మళ్ళీ 4 తర్వాత అప్డేట్ ఇస్తా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ 4:30 ఆ ప్రాంతంలో చేపల వేటకి వాళ్ళు వస్తారు. ఒక 15 to 20 మినిట్స్ అయినా సరే నిద్రపోతే బాగుంటుంది. నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాం మేము. దాదాపుగా నిద్ర రావటం లేదు. ఎర్లీ మార్నింగ్ 5 or 6కి అప్డేట్ చేపల వేట ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి ట్రై చేసి మార్నింగ్ కలుద్దాము. ఒక 50 మినిట్స్ నిద్రపోవడానికి ట్రై చేస్తాము. గుడ్ నైట్. స్టే ట్యూన్. బాయ్. బాయ్. బేడ్సా దేవుని చేప అంటే ఇది. అంటే ఏంది స్పెషల్ ఏందండి? ఇది బేడ్సా పైన తిరుగుద్ది. ఓన్లీ పైన నీళ్ళపైన రాత్రి కూడా కొట్టుకున్నాడు. ఏమని ఇవన్నీ నార్మల్గా ఇది దీని తొందు ఇది ఇది దీని ఏమంటారు కదా ఇప్పుడు ముక్కు ఇదా ఇది ఇది కదురు కదురు. ఇంకా ఇవి చిన్నవి ఇది చేతి పక్క ఈ చేతి పక్కలు అది ఇది అది 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 ఇది 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 ఇక ఫ్రెండ్స్, నైట్ 5 అయింది పడుకునే వరకు. నిద్ర రాలే. 5 నుంచి ఇట్లా కళ్ళు మూసుకుంటే టక్కున నిద్ర వచ్చేసింది. ఇదో చూడండి, ఇప్పుడే లేచి మళ్ళీ మంటేసుకున్నాం. 6:30 అవుతుంది ఇప్పుడు. 6:30 చల్లగా ఉంది. మంచుతోటి అంతా తడిచిపోయింది, దుప్పట్లు అన్నీ తడిచిపోయినాయి. మంట వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని సో ఐలాండ్ నుంచి వెళ్ళిపోదాం. ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవాలి. బోట్ వస్తుంది, వచ్చినట్టునే వెళ్ళిపోదాం అని చెప్పేసి. సో అందుకు ఒకసారి మళ్ళీ అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చిన. యాక్చువల్గా మేము పడుకోకూడదు అనుకున్నాం, కానీ అలసటతోటి 5 o'clock కళ్ళు మూసుకుంటే 1 గంటన్నర
పడుకుండిపోయాం తెలియకుండా. చూడండి ఏదో ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్, అది సన్ రైజ్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడ, బ్యూటిఫుల్ సన్ రైజ్. మనకు టౌన్లో ఉన్నట్టుగా ఏవీ లేవు, ఎలాంటి శబ్దాలు లేవు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మొత్తం ఇక్కడే స్టే చేద్దామని అనిపిస్తుంది, కానీ టైం లేదు. చూద్దాం మళ్ళీ ఇంకో రోజు టైం తీసుకొని డే అండ్ నైట్ 24 hours స్టే చేయడానికి ట్రై చేస్తాం. బాయ్.